ఎందుకు పేతురు గారు మళ్ళా చేపలు పడతాకని వెళ్ళిపోతున్నాడు? ఆయన వాళ్ళకి అనుమానం, ప్రభువారు ఉన్నప్పుడు మాకేం తక్కువ కాలేదు, ఇప్పుడు ఎలాగో మేము ఎలా బతుకుతాం? ఒకసారి కాదండి, ప్రభువారు ఎన్నిసార్లు తెలుసా? మీరు అపోస్తుల కార్యం మొదటి అధ్యాయంలోకి వెళ్తే 40 సార్లు ఆయన అగపరుచుకున్నారని ఉంది వాక్యంలో. అక్కడ వారికి ఏం చేశారంటే, ఆయన దేవుని రాజ్యం విషయం గురించి బోధించచ్చు అనేక ప్రమాణములను వారికి చూపి వారికి తను తాను సజీవునిగా కనబరుచుకున్నారు. అంటే చూడండి, వాళ్ళు ఈ లోకంలో కొన్నిసార్లు మనుషులుగా తప్పిపోతూ ఉంటారు. ఎందుకంటే సామాన్యంగా మనుషులే, శరీరం అనేది ఎప్పుడు కూడా బలహీన ఘటమే, నిజమే. అందుకని కొన్నిసార్లు పరిస్థితులు బట్టి మనం ఆత్మీయంగా నిలబడలేకపోవచ్చు. ఒకవేళ చాలామంది కొన్ని రకరకాలైన లోన్లు ఉండొచ్చు కదా. అలాగే నా అప్పులు ఎట్ట తీరతాయని కొంతమంది ఈ జీవన సంబంధమైన పోరాటంలో ఈ పిల్లల చదువులకి ఎంత ఖర్చులో ఉంటాయి కొన్నిసార్లు. అలాగే వాళ్ళని ఒక దారి చేయాలని ఎన్నో ఉంటాయి తల్లిదండ్రులుగా వాళ్ళకి బాధ్యతలు. కాబట్టి మనుషుల్లో కొన్ని రకరకాలైన ఆలోచనలు ఏంటంటే, మనం ఏదైనా ఒక పని చేసుకుంటూ ఒకళ్ళ దేవుని సేవలో మనం వెళ్ళాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఒకళ్ళ ఎగ్జాంపుల్గా పౌలు గారిని తీసుకోవచ్చు. పౌలు గారు కూడా ఆయన గుడారాలు కొట్టుకుంటూ ఆయన సేవ పరిచయం చేసినట్టుగా మనకు ఉంది. కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనుభవం పొందుకున్న తర్వాత ఈ అపోస్తులందరూ కూడా ఏం చేసేది తెలుసా? దేవుని కొరకు ఎంతగా మండారంటే కొన్నిసార్లు మన ఊహకి అందదు. అదే పేతురు నిజంగా దేవుని కొరకు ఎంత ధైర్యంగా నిలబడ్డాడో. నువ్వు యేసుని గురించి చెప్పితే మర్యాదగా ఉండదంటే ఆయన ఒకటే చెప్పాడు, మేము ఏది కన్ని వాటిని విన్న వాటిని చెప్పకుండా మేము ఉండలేమయ్యా. మా వల్ల ఏదైనా అవుతుందా? మేము కలిగి ఉన్న యేసునామని కుంటోళ్ళు వేసాడు, కానీ నువ్వు ఎంత చెప్పొద్దన్నా. చూడండి, కొన్నిసార్లు మనసులో నువ్వు దేవుని కొరకు నిర్ణయించుకున్నప్పుడు నువ్వు నన్ను చంపినా నన్ను ఏం చేసినా అయ్యా ప్రభు గురించి చెప్పకుండా ఉండలేము. ఈ రోజున కొంతమంది ప్రేమికులు ఎందుకు చచ్చిపోతున్నారు అనుకున్నారు? ఆయన చూడకుండా ఉండలేను. వీళ్ళేమో కొంతమంది అడ్డం పెట్టేస్తారు. అసలు వద్దు అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడికో వెళ్ళిపోయి రైలు కింద పడుకుని చచ్చిపోయిన ఉన్నారు చాలామంది అన్నారు. అంటే వాళ్ళ మనసులో ఒక నిర్ణయం తీసేస్తున్నారు. పేతురు గారు ఒకప్పుడు భయపడినవాడే. ఈ పేతురు గారు అసలు యేసుప్రభు అంటే మాకు ఎవడో తెలదని ఒట్టెట్టుకునేవాడే. కానీ జైల్లో తీసుకెళ్ళి పడితే యేసయ్యా నీకు వందనాలు, మా యాకోబు తమ్ముడిని తీసుకెళ్ళిపోయినట్టుగా వాళ్ళని తీసుకెళ్ళిపోతే ఈ పండగలో ఏదైనా నీ చిత్తం అని ప్రశాంతంగా పడుకోగలిగాడు. నిద్రపడద్దు ఎవరికన్నా ఆ టైంలో. ఈసారి పస్కాకి మనవాడిని బలిచ్చేద్దామని లోపల పడేశారు. నిద్రపడద్దు ఎవరికన్నా? తెల్లారు ఊరేసేద్దామని వాడికి నిద్రపడద్దా? తెల్లారి పొద్దున్న అప్పులోళ్ళు వచ్చేసి నీ ఇంటికి వస్తానన్నారు, నిద్రపడద్దా? బండి కిస్తీ కట్టపోతే తెల్లారికల్లా బండి ఎత్తుకెళ్ళిపోతామని ఫోన్ వచ్చింది, నిద్రపడద్దా? చూడండి, ఇలాంటి సిట్యువేషన్లో నిద్ర అంటే పట్టదు. కానీ తన మనసు దేవుని మీద నిమగ్నమై ఉంది కాబట్టి తను ధైర్యంగా ఉండగలిగాడండి. నిజమేనండి. ఈ రోజున కొన్నిసార్లు మనుషులుగా మనం ఎన్నో కలవరపడవచ్చు, ఎలాగుంటుందా మా పరిస్థితిని. అందుకని యేసుప్రభు శిష్యులందరినీ చక్కగా కొండ మీద తీసుకెళ్ళి వాళ్ళ దగ్గరుండి మాట్లాడారు. చూడండి, ఒక్కసారి మళ్ళీ మత్తయి సువార్తలోకి వద్దాం. ఒకసారి 6వ అధ్యాయము 24 నుంచి 26 చదువునాను ఒకసారి. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరు. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మనిషికి ఏంటంటే ఆలోచన, ఎలా బతుకుతాం, ప్రభు మాతో లేరు కదా, ఏమైంది అటు వెళ్తే 4 చేపలన్నా పడితే కొంచెం ఏదన్నా ఇప్పుడు కూరకు వస్తాయి, లేదంటే డోకరాన కట్టుకోవచ్చు, మనసు లాగుద్ది ఏదైనా. కానీ వాళ్ళ హృదయంలో నిజంగా లోపల ఉన్న బాధ, ఎలా బ్రతుకుతామా, ఈ అప్పులు ఎట్ట కడతామా అనుకోవచ్చు. కొన్నిసార్లు అనేక మంది గొప్ప గొప్ప రాజులు కానీ ప్రవక్తలు కానీ మన ముందు ఎందుకు ఉంచాడు తెలుసా? వాళ్ళకి మించిన సమస్య ఉన్నప్పుడు, అర్థమైందా?
అంటే హిజ్కియాకి తనకున్న పరిస్థితిని బట్టి ఆ యొక్క రబ్షాకే మాట్లాడిన మాటలు కానీ, అష్షూరు రాజు గారు మరి వాళ్ళు మాట్లాడుతున్న మాటలను బట్టి కానీ ఆయన ఒకటే తీసుకుని ఏం చేయాలి అర్థం కాక ఆ పరిస్థితుల్లో దేవుని మందిరంలోకి వెళ్ళి ఆ ఉత్తరం తీసుకొచ్చి అలా పరిచి, అయ్యా ఈ సమయంలో నువ్వు మాకు తప్ప మాకు ఎవరున్నారయ్యా, రబ్షాకే మాట్లాడిన మాటలు, అష్షూరు రాజు మాట్లాడిన మాటలు ఇవన్నీ తీసుకొచ్చి మందిరంలోకి తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడయ్యా. దేవుడు ఆ రాత్రి గొప్ప కార్యం జరిగించలేదా? 185,000 మంది ఆ ఒక్క రాత్రే హతమాయను అని ఉంది అక్కడ. చూడండి, దేవుడు కొన్నిసార్లు నీ ప్రార్థన ఆయన దాటిపోయే దేవుడు కాదు. ఆఖరి వరకు కూడా నువ్వు కనిపెడతాడు ఆయన, నువ్వేం చేయబోతున్నావో, నువ్వేం నిర్ణయం తీసుకుపోతున్నావో అని. అప్పులు అందరికీ ఉండొచ్చు, కానీ ఈ గొయ్యి పుడితే ఆ గొయ్యి పుడితే యోయ్య మీ బలహీనతను చూసిన కొంతమంది 5 రూపాయల వడ్డీ లాగేవాళ్ళు ఉంటారు, అవసరమైతే 10 రూపాయల వడ్డీ లాగేవాళ్ళు ఉంటారు, అవసరమైతే నీ యొక్క బండి కూడా తాకట్టెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ఉపవాసం ఉండి కన్నీటితో నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన తప్పకుండా వింటాడు. నిన్ను బలపరుస్తాకన్నా కార్యం జరిగిస్తాడు. ఆ టైంలో ప్రార్థన ఏమొస్తుందండి? ఈ టెన్షన్ పడిపోతుంటే అనుకోవచ్చు. ఏమండి, చచ్చిపోయిన వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఈ టైంలో నా గుండె ఇంకేం ప్రార్థన చేస్తుంది, ఈ టైంలో నేనేం వెడుతానని అనుకుంటారా? వేదన ఎలా ఉంటుందో తెలుసా? ఒకటి, మన పరిస్థితులు బాగానప్పుడన్నా కనీసం నోరు తెరవకపోతే ఇంక అంతకు మించిన దౌర్భాగ్యత ఉండదండి. నిజమే. నీ సిట్యువేషన్ బాగోనప్పుడు కనీసం నువ్వు జయం పొందలేని పరిస్థితిలో నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్ళి, ప్రభు చెప్పారు మీరు ఇంకా కొంచెం ముందుకు వెళితే అక్కడ ఉంది, నీ గదిలోకి వెళ్ళి నువ్వు తలుపు వేసుకుని ఇవేం చేయమని, నువ్వు 6వ వచనంలో ఉందన్నమాట, నీ గదిలోకి వెళ్ళి నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అది రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయమా. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. రహస్యమందు చూచు నీ తండ్రి నీకేమి ఇస్తాడు? ఆయన ప్రతిఫలం ఇస్తాడు. కావాలంటే ఈ వాక్యం మీద మీరు చేసి ప్రార్థన చేయండి. నీకు ఒకవేళ అప్పుల సమస్య ఉన్నా, నీ బిడ్డల మాట వినకపోయినా, నీ భర్త మాట వినకపోయినా ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రభువే చెప్పారు, ఇది మా వల్ల అవ్వలేదు అయ్యా, ఇది ఎందుకు ఇలా నువ్వైతే చేయగలిగా మేము చేయలేవంటే ఇది ఉపవాస ప్రార్థన ద్వారానే సాధ్యమని కూడా ప్రభు ఎగ్జాంపుల్గా చెప్పారు. ఎందుకంటే ఎవరికైనా ఉండొచ్చు ఆ ఇంట్లో పిల్లల సమస్యలు కానీ, భర్తల సమస్యలు కానీ, ఇంట్లో అప్పుల సమస్యలు కానీ, ఏదో ఒక నానా రకరకాలైన ఈ జీవన పోరాటంలో మనం ఎన్నో రకాలైన సమస్యలు కూడా మనం వెళ్తున్నప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, నువ్వు ఆలోచించి ఏమీ చేయలేం. మన చింత యావత్ ఏం చేయాలంటున్నాడు? ఆయన మీద వేయాలి. నీ భారం యెహోవా మీద మోపము. యెహోషాపాతు కూడా అలాగే ప్రార్థన చేశాడు, అయ్యా ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు, నీవేం మాకు దిక్కు. దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కానీ కొన్నిసార్లు అయ్యో నేనేం చేయలేకపోతున్నానే, మన వల్ల నిలకడ లేని వ్యక్తులుగా మనం ఉండకూడదు. ఎటు పడితే అటు గబగబా వెళ్ళిపోవటం కాదు, ప్రభువు మీద ఆధారపడాలా. అందుకని యవన మనసు అయితే నీ మీద ఆనుకుంటుందో వారిని నేను పూర్ణ శాంతి వలగ నేను చేస్తాను. అందుకని మనం ఆనుకోవలసిన మీద ఆయన ఆనుకోవాలి తప్ప మనుషుల మీద కాదు, బంధువుల మీద కాదు, అన్నదమ్ములు కాదు. ఎవడో నీకు సహాయం చేస్తా రేపు ఇస్తానంటాడు, తెల్లారి స్విచ్ ఆఫ్. నీకు ఆడ ఫోన్ కూడా ఎత్తరో. నువ్వు అనుకోవచ్చు వాళ్ళు నమ్ముకొని గబగబా నేనేదో తెచ్చేసాను అది కట్టాలి రేపు పొద్దున అనుకోవచ్చు, నీకు దొరికితే ఒట్టేకాళ్ళు. అందుకని మనుషులు నమ్ముకుంటే కంటే, రాజులు నమ్ముకుంటే కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. రెండో కారణం ఏంటంటే ఫ్రెండ్షిప్, సహవాసము. ఈ సహవాసం అనేది ఎవరితో చేయాలి? మనము ఎలాంటి వాళ్ళతో సహవాసం చేస్తే మనం దేవునిలో నిలబడగలుగుతాం? అవును, మన ఫ్రెండ్షిప్ అనేది, మన సహవాసం అనేది ఆత్మ సంబంధమైన మనుషులతో ఉంటేనే నువ్వు నిలబడగలుగుతావు. వాక్యం ఏదో చెప్తుంది, దుష్టుల ఆలోచన చొప్పు నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసుకులు కూర్చుండే చోట కూర్చో, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు, దివారాత్రులు దాన్ని ధ్యానించు. అతడు ఎలా ఉంటాడు? నీటి కాలులో ఎవరు నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె. మనము వాక్యమును సారముగా జీవించే వారితో సహవాసం చేయగలిగితే నీవు ఒకరికొకరు బలపడతావు, నిలబడగలుగుతావు. లేకపోతే నీ ఫ్రెండ్షిప్ వల్ల మనుషుల్లో నిలబడలేరు. సేమ్ బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ టుగెదర్ అంటే ఏ జాతి పక్షులు ఆ గూటికే చేరతాయి.
ఎందుకంటే మనం ఫ్రెండ్షిప్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు, అది లేకపోతే మనం ఆత్మీయంగా నిలబడలేం. ఇప్పుడు ఈ బ్యాచ్ అంతా ఒకటే, ఎవరో పేతురు, యోహాను, ఆంద్రియా, వీళ్ళందరూ అక్కడ లిస్ట్ ఇస్తే మొత్తం కౌంట్ చేస్తే 7 మంది ఉన్నారు అక్కడ. పేతురు గారు ఏమన్నాడు, నేను మళ్ళా చేపలో పడతాకి వెళ్ళిపోతున్నాడు. ఈ బ్యాచ్ కూడా ఏమన్నారక, అన్నా నీకు ఏమైనా బుద్ధి ఉందా, నీకులాగా నేను తప్పు చేశాను తోమా గారు చెప్పాల్సింది. నేను అసలు నమ్మలేదు ముందు ఆయన్ని, కానీ ఆయన దగ్గరికి వచ్చి, తోమా ఎందుకు నీ అనుమానం ఎందుకు, నా గాయాల్లో ఏళ్ళిపెట్టి చూడు, నాకు ఒకవేళ ఇక్కడ పొడిచారు కదా ఇక అదేలా చూడు, ఎందుకు నువ్వు అవిశ్వాసి వింటావు, విశ్వాసగా ఉండు అని ఇలాగే మాట్లాడితే నాకు సగం సిగ్గేసి వచ్చిందన్న. నేను ప్రభువుని చూడంగానే నిజంగా అప్పుడు అయ్యో నేను ఎందుకు ఇంత అవివేకంగా నేను మాట్లాడాను, నేను ఆ రోజున చాలా ఫీల్ అయిపోయాను. అన్నా, దేవుడు మనల్ని విడిచిపెట్టడు. దేవుడు మనల్ని ఒకటి కాదు 2 సార్లు వచ్చాడు ఇప్పటికే. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి మనం ఎప్పుడు మళ్ళీ అలా వెళ్ళొద్దన్నా, దేవుడు మనకు అప్పగించిన పని నమ్మకంగా చేద్దామని తోమా గారు చెప్పాడా? చెప్పండి. పోనీ యోహాను చెప్పాడా? యాకోబు చెప్పాడా? వీళ్ళందరూ కూడా కళ్ళారా ఎన్ని చూడలేదు, ఎన్ని అద్భుతాలు వీళ్ళు చూడలేదు. చచ్చిపోయినాడు బ్రతకడం కళ్ళారా చూశారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెడతాం ఈయన చూశారు. అలాగో పైన ఎక్కడ ఆ యొక్క ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా నిజంగా ఆ ప్రార్థనలో మోషే, ఏలియా కూడా ఆ యొక్క పరిస్థితి అంతా కూడా గమనించినప్పుడు నిజంగా అవన్నీ కూడా కళ్ళారా వాళ్ళు చూశారు. ఇన్ని చూసిన మనుషుల్లో ఏమిటో తెలుసు, ఒక పక్క నుంచి మళ్ళా అనుమానం. ఎందుకంటే మనలో కూడా కొన్నిసార్లు ఎన్నిసార్లు దేవుడు మనకు సహాయం చేసినా, ఎన్ని స్వస్థపరిచినా, ఎన్ని కాపాడినా, ఎన్ని చేసినా మళ్ళీ ఏదో ఒక మూల అవిశ్వాసం అనేది ఉంటుంది. అందుకని ఆ అవిశ్వాసమైన చేదైన వేరు ఏం చేయాలంటే మనము తీసివేయమని ప్రార్థన చేయాలి. ఎంత తోడుకైనా కొన్నిసార్లు ఉండొచ్చు, కానీ నువ్వు ప్రార్థన చేసుకోవాలి. మొదట ప్రభా, దావీదు అన్నాడు చూసారా, ఆ దినమందు సింహ బలం నన్ను విడిపించిన దేవుడు కాదు ప్రభా, ఎలుగుబంటిని బలం విడిపించిన దేవుడు కాదు ప్రభా, ఈ గొల్లియాతు నుంచి కూడా నువ్వు నన్ను తప్పకుండా నన్ను విడిపించగలిగిన వాడువయ్యా. ఈ యుద్ధము నేను కాదయ్యా, యుద్ధం నా పక్షాన నువ్వే చేస్తావని విశ్వాసంతో దావీదు మాట్లాడినట్లుగా మనము కూడా మన జీవితంలో దేవుడు జరిగించిన కార్యాలు మనం ఏం చేయాలి, మళ్ళా వాటిని జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఆ రోజు కడుపులో నొప్పి వచ్చి గిలగలా కొట్టుకులాడుతుంటే చేసిన చిన్న ప్రార్థన చేసి ఆ రోజు నన్ను బాగు చేసే కదా ప్రభా, బండి మించి డామ్మని పడిపోతే తలకాయ పగలకోకుండా నన్ను క్షేమంగా మళ్ళీ ఇంటికి తీసుకొచ్చే కదా ప్రభా, ఆ రోజున్న దేవుడు ఈ రోజు కూడా ఉన్నావు కదా ప్రభా. నీ పిల్లలకు బాగపోయినా ఎవరికి బాగపోయినా నువ్వు చేసే చిన్న ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడు. అందుకని మనం ఎప్పుడు కూడా మనము భయపడకూడదండి. అంటే మనుషులతో కలిసిపోతున్నారు ఇవాళ, ఎలాగ ఏ ఎండగా గూడు గంట చూసారా మన భాషలో, అలా ఉండటానికి కాదండి. నిన్ను లోకములో నుండి దేవుడు ఎందుకు పిలిచాడు తెలుసా? ఒకప్పుడు చేపలు పట్టక నానా బాధపడతా అప్పుల సమస్యలతో ఉంటున్నప్పుడు దేవుడు వాళ్ళని పిలిపించి వాళ్ళని విడిపించి ఆ రోజు చెప్పాడు. ఇంత గొప్ప గొప్ప చేపలు పడినడితే పేతురు గారు ఆ రోజు ఏమన్నా తెలుసా, నేను పాపాత్ముడయ్యా, నన్ను విడిచిపెట్టయ్యా, నీ మాటలో ఇంత శక్తి ఉందన్న సంగతి నాకు తెలియదయ్యా, నువ్వు ఎంత గొప్ప దేవుడు అన్న సంగతి కూడా గ్రహింపు నాకు లేకోకుండా, అయ్యా ఏదో నా మీద ఆధారపడుతున్నా, నా టాలెంట్ మీద నేను ఆధారపడుతున్నా, నేను ఏదైనా చేయగలను అనుకున్నా కానీ నువ్వు ఎంత గొప్ప దేవుడు అని ప్రభా గ్రహింపు లేకుండా నేను ఉన్నానయ్యా అని నిజంగా ఇక మనుషులుగా కొన్నిసార్లు ఆయన భయపడిపోయాడు. ఎందుకంటే యేసుప్రభు వారు వాళ్ళ దగ్గర రావటం ఏంటి, వాళ్ళతో మాట్లాడటం ఏంటి, పైగా మళ్ళీ వచ్చి అన్నాడు ఆయన, పిల్లలారా తినడానికి ఆహారం నాకు ఏదైనా ఆకలేసి వచ్చాడు అంటున్నారు ఆయన. ఒక రోజున సమరయ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా అమ్మ నాకు తాగటానికి నీళ్ళు ఇమ్మన్నాడు, దాహం వేసి వచ్చాడు ఆయన. ఇవన్నీ ఏంటంటే ఊరిని అయినా సామాన్యంగా మనుషులు మాట్లాడుకుంటారు చూడు, ఇళ్ళంబడి వచ్చిన వదినా వంట అయిపోయిందా, ఎందుకు వంట అయితే కూరెత్తుకెళ్తాకు వచ్చిందా, కాదు జస్ట్ ఏదో మాట్లాడదాం, అన్నయ్య ఉన్నాడా వెళ్ళిపోయాడా, పిల్లోడు అన్నం తిన్నాడా లేదా, ఏదో జస్ట్ ఏదో మాట్లాడగలని కూడా మాట్లాడతారు చూసారా. అలాగూ మాట్లాడటానికి వచ్చేటట్టుగా ప్రభువారు కూడా అలా మాట్లాడతారు, పిల్లలారా తినడానికి ఆహారం ఏదైనా ఉన్నదా అంటే. చూడండి వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, ఎంత ప్రయాసపడినా ఒక్క చేప కూడా వీళ్ళకి పడతల. కనీసం లైట్ వెలగలగా, ట్యూబ్ లైట్ వెలిగింది అంటారు చూసారు కొంతమందిలో,
అట్లాగే ఆ రోజు మనకు రాత్రి అంతా చేపలు పడపోతే ప్రభువారు వచ్చి మన దోణిలో ఎక్కి ఆయన కుడి పక్కన వల వేయమంటే విస్తారమైన చేపలు పడి ఆ రోజునే నేను అన్నాను, పేతురు ఏమన్నాడు, నేను పాపాత్ముండి అయ్యా నన్ను విడిచిపెట్టమన్నాడు. కానీ అంతగా నన్ను ప్రేమించి నాతో మాట్లాడిన దేవుడు కనీసం ఈ రోజున నాకు చేపలు పడతలేదంటే ఒకవేళ ప్రభువాను దీన్ని ఆపేడేమో. నిజమే, మనం కూడా కొన్నిసార్లు జ్ఞాపకం చేసుకోవాలా. ఒకసారి మనము ఒక సమస్య నుంచి వచ్చినప్పుడు దేవుడు నిన్ను విడిపించినప్పుడు నువ్వు మళ్ళీ ప్రార్థనలు ఎదగలేదనుకో, మళ్ళీ అదే రెడీగా ఉంటుంది నీకోసం. నువ్వు ఏదైనా ఒక బలహీనత మానేసి వచ్చావనుకో, ఆ బలహీనత కూడా ఏం చేస్తుంది తెలుసా, నీ వెనకాల చూస్తూ ఉంటుంది, ఎప్పుడన్నా దొరకపోతాడు ఈడనుకుని. అందుకని మరి చెడ్డవైన ఏడు అన్నాడు అక్కడ. ఏంటంట, ఒకసారి విడిచిపెట్టిన తర్వాత రెడీగా ఉంటాయంట బయటికి వెళ్ళిపోయి. ఏం చేయి, ఈ సంవత్సరం తప్పుకున్నాడు వీడు, వచ్చే సంవత్సరం వీడిని మొత్తం ముంచటం లేపటం వీడి ద్రాహం లేచి అన్నట్టుగా. అంటే వాడికి చూస్తూ ఉంటాడు ఎదురు, ఈసారి తప్పుకున్నాడు, మళ్ళీ ఏదో లైన్లోకి వెళ్ళిపోయి ప్రార్థనకి వెళ్తున్నాడు వీడు, చూద్దాం వీడు ఎంతకాలం నిలబడతాడో అని. ఆడేం చేస్తాడు, నెక్స్ట్ ఇయర్ కల్లా వీడి సంగతి పడదాం, ఈసారి వీడు మొత్తానికి పుల్లెట్ట ముంచి లేకపోతే అయిపోద్ది, ఈసారి వీడిని అట్ట చేసేద్దామని రెడీగా ఉంటాడు. మరి ఆడు ప్లాన్లు ఆడుకుంటా ఉంటాయి. మనం ఏం చేయాలి అప్పుడు, ప్రార్థన చేయాలి. ప్రభా, సాతాను నన్ను మళ్ళా జల్లించటాన్ని చూస్తున్నాడు ప్రభా, నన్ను విడిచిపెట్టదు ప్రభా. నిజమే, కనీసం ఆ టైంలోనే గుర్తు రావాల్సింది. దేవుడి యొక్క నిజంగా ప్రేమ లేకపోతే మనం ఇప్పటివరకు బ్రతికుండం కాదు, మన మంచివారని కాదు. కానీ కేవలము మనము ఇంకా దేవునికి ఎన్నోసార్లు దూరం అయిపోయినా, నిజమే, అక్రమం విస్తరించినప్పుడు కూడా కృప కూడా అపరిమితముగా విస్తరిస్తుంది. ఈ రోజున దేవునికి ఎన్నోసార్లు దూరం అయిపోయిన మన జీవితాల్లో కూడా మరణానికి మనం ఎక్కడ అప్పగించకుండా దేవుడు ఎన్నోసార్లు మనల్ని ఆయన ప్రేమతో మనల్ని గద్దిస్తూ మాట్లాడుతున్నాడు. అందుకని మనం ఎలా ఉండాలని పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు. 2 కొరింథీ 6వ అధ్యాయము 16 నుంచి 18 చదువుతాను. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. చాలు, మీరు వారి మధ్య నుండి బయలుదేరి ప్రత్యేకముగా ఉండండి అంటున్నాడు. ఎలా ఉండాలంట, ప్రార్థనోళ్ళు వేరు, ప్రార్థనకు రానోళ్ళు వేరు. మరి ప్రార్థనోళ్ళు ఎలా ఉండాలా, ప్రార్థనకు రానోళ్ళతో కలిసిపోవచ్చా? అందుకని అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండదు. ఎందుకంటే లోక సంబంధమైన మనుషుల వలె ఉంటే దేవుని నామానికి అవమానం. దేవుని ప్రజలుగా దేవుని కొరకు నిలబడతామని మాట్లాడిన ఈ పేతురు ప్రాణానికి ప్రాణం అడ్డమేస్తాన్నవాడు. మరి పేతురు గారు ఎలా తప్పుకున్నాడో కొన్నిసార్లు మన ఆత్మీయాత్రలో కూడా అలా ఉండటం దేవుని చిత్తము కాదు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి మనతో ఎందుకు మాట్లాడుతున్నాడు? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు. అక్కడ 40 దినముల వరకు ఆగపడుచు అన్నాడు. అక్కడ ఎన్నిసార్లు అంటేనే మరి 40 సంవత్సరాల నుంచి వాక్యాలు వింటున్న మన జీవితాల్లో కూడా మార్పు లేకపోతే ఇక దేవుడు కూడా విడిచిపెట్టేస్తాడు. ఇవాళ ఒక్కరోజు వచ్చింది కాదు కదా మన ప్రార్థనలోకి, ఏదో ఒక్కసారి అయిపోయింది, అది అయిపోయిందయ్యా అనుకున్నా. తాడు బెలు కొట్టినాక లోపలికి రావాలంటే గేట్ వేసి ఉంటుంది, పిల్లలకు తెలుసు బాగా. ఎప్పుడు వెళ్ళాలా? తాడు బెలు కొట్టకముందే వెళ్ళాలా. గేటు పడిపోయినాక అవసరమైతే పీటీ సార్ వచ్చేమంటాడు, ఒక్కొక్కడిని 4 సరుస్తాడు, ఒక్కొక్కటి లేదని ఎండలో నుంచో పెడతాడు. అవును, కానీ మరి ఇదేం ప్రేమో, దేవుని ప్రేమ ఏంటో. కానీ 5 గంటల వరకు వచ్చినప్పుడు ఒక జీతం ఇస్తామన్నట్టుగా చర్చిలోకి ఎప్పుడన్నా ఎందుకు కళ్ళు మూసుకున్నప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మనామలు సాలయ్య, ఈ ఆశీర్వాదం నాకు సార్, మొత్తానికి ఆ కృప నాకు, అందుకే నేను వచ్చేది. చూడండి, ఈ రోజున ఎవరిని మోసం చేయట్లేం మనం, మనకు మనమే మోసం చేసుకుంటున్నాం. వాక్యము జీవము గలదండి.
నువ్వు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో అద్దంలో మన మొహం చూపించినట్టుగా మన బ్రతుకుని చూపిస్తుంది వాక్యం. నన్ను ఎవరు చూడలేదని పిల్లిలాగానే ఉండకూడదు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దినములు చెడ్డవి గనక సమయమును పోనివ్వక ఏం చేయాలి తెలుసా? సద్వినియోగం చేసుకోవాలి. వాళ్ళ మధ్యకి వచ్చారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళని మాట్లాడుతున్నప్పుడు యోహాను గుర్తుపట్టాడు. ప్రభు సుమీ అన్నాడు. మనోడు సివిల్ డ్రెస్లో ఉన్నాడు. ఎవరో పేతురు గారు. మనవాడు ఏం చేయాలి అర్థం కాక అటు ఇటు 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 నిన్నటిదాకా ఎట్టున్నాడు తెలుసా? యేసు ప్రభు ఎవరో పేతురు ఎవరో తెలవదని ఆ సైనికులందరూ అనుమానంతో చచ్చారు. అవును, నా మాట కాదు, బైబిల్లో ఉంది. మేము ఆయన ఎలా గుర్తుపడతామయ్యా అని అంటే ఏదో అన్నాడు, నేను ఆళ్ళలో ఉన్నవాడినే, నేను జాగ్రత్తగా ఆయన గుర్తుపడతాను, నేను వెళ్ళి ఎవడు ముద్దు పెట్టుకుంటాను ఆయనే అన్నాడు. అవునా? అంటే దాన్ని బట్టి వాళ్ళు యేసు ప్రభుతో సమకాలీలుగా ఉన్నట్టుగా డ్రెస్అప్లో కానీ అన్నిటిలో నడకలో కానీ మార్పు అన్నీ వచ్చినట్టుగా. అలాంటి ఉన్నవాళ్ళు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు మళ్ళీ అంటే చూడండి, ఒకప్పుడేమో ఆత్మీయలో ఎంతగా ఉన్నతంగా ఉన్న వాళ్ళు కూడా కొన్నిసార్లు పరిస్థితులు బట్టి లోకంలో కలిసిపోతూ ఉంటారు. మనం అలా ఉండటానికి కాదండి. మళ్ళా ప్రేమించి వాళ్ళ దగ్గరికి వచ్చి ఆయన ఏమన్నాడు తెలుసా? వాళ్ళకి వచ్చిన ఇప్పుడు వాళ్ళకి రాగానే వాళ్ళకు ఆహారం పెడుతున్నాడండి. ఎక్కడైనా వాళ్ళందరికీ చక్కగా మళ్ళా కాల్చి ఏమన్నా తెలుసా? 11-12 సీమోను పేతురు ధోని ఎక్కి వలలను దరికి లాగాను, అది 153 గొప్ప చేపలతో నేను చేపలు అంత విస్తారంగా పడినది, అది పిగలలేదు. యేసు రండి భోజనము చేయడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవడనూ ఆయన అడుగు తెగింపలేదు. యేసు వచ్చి ఆ రెట్టును తీసుకుని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతుల్లో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి. అంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కోసము రొట్టెలు చేపలు కూడా కనపండి. మీ 9వ వచనంలో మీరు చూసుకోవచ్చు కావాలంటే. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కూడా కనబడినాయి. అంటే వాళ్ళ కోసం ఏం చేశాడు ఈయన? ఆహారం కూడా సిద్ధపరిచాడు. ఏమడిగాడు? పిల్లలారా తినుటకు ఆహారం ఏదైనా ఉందా అన్నాడు. కానీ మళ్ళీ ఆయన ఏం చేసేటాడు కోసం? ఆహారం కూడా ఆయన సిద్ధపరిచాడు. చూడండి, తల్లిదండ్రులు కూడా అంతగా ప్రేమించరేమోనండి కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. నిజమే, తల్లిదండ్రులు కూడా నా బిడ్డలకి శ్రేష్టమైనది ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఏదో పాపం పేదరికంలో ఉంటూ కూడా ఏదో ఒక పచ్చడేసి తిన్న పిల్లలకి మంచి ఆహారం ఇవ్వాలని చూస్తూ ఉంటారు. వాళ్ళు పోసుకునే పాలు చెరు పాలలో కూడా పిల్లలకి పాలు కల్పించి వాళ్ళు ఏదో పాపం మజ్జిగ తాగి సరిపెట్టుకుంటూ ఉంటారు. కానీ చూడండి, ప్రభు మనల్ని ఎంతగా ప్రేమించాడు. మన కొరకు ప్రాణం పెట్టడం మాత్రమే కాదండి ఆయన. మాటి మాటికి ఎందుకో తెలుసా? ఈ లోకంలో ఎవ్వరు చూపని ప్రేమ అదండి. ఈ లోకంలో ఎవ్వరు కూడా చూపించని ప్రేమ అండి అది. కొన్నిసార్లు తల్లిదండ్రులు అంటారు, నా కడుపుని చెడబుట్టాడు అనుకుంటారు. కొన్నిసార్లు ఇసుకెళ్ళిపోతారు. కానీ ఎన్నోసార్లు మన ఎడల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు ఆయన. ఎన్నోసార్లు మనం సహించుకుంటూ ఈ సంవత్సరం అయినా ఈసారైనా వీళ్ళు రక్షణ పొందుతారేమో దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. లోబడిన వాళ్ళ పిల్లల కొరకంట దినమెల్లా కూడా ఆయన చేతులు చాపుతున్నాడు. వాళ్ళని ప్రేమించి మనతో ఎందుకు మాట్లాడు తెలుసా? అయిపోయింది, అది అయిపోయింది. ఇక నుంచి అయినా మనము దేవుని సన్నిధిలో మన పశ్చాత్తాపడి, ప్రభా నన్ను క్షమించు, మళ్ళా నేను లోకంలోకి వెళ్ళిపోని వద్దయ్యా, మళ్ళా నేను ఎలాగ బ్రతుకుతానో ఎలాగుంటాననుకు నా వంతరుగా ఆలోచించదు. ఎందుకంటే 2 చెప్పాను. 1, మనము నిలకడలేని భక్తిలో మనం ఉండటానికి కాదు. 2, నీ స్నేహాలు ఎవరితో చేస్తున్నావో అది మనం గమనించుకోవాలి. ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నాము? ప్రార్థన పరులో సహవాసం చేస్తున్నామా? లోక సంబంధమైన సహవాసం చేస్తున్నామా? ఎందుకంటే లోకంలో ఉంటున్నప్పుడు కొన్నిసార్లు ఆ మెలకు లేకపోతే అపవాది నిన్ను చాలా అపాయంలో పడేస్తాడు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత బిడ్డలో ఇంటర్మీడియట్లో జాయిన్ అవుతారు. అప్పటి వరకు అమ్మగారు మాట వింటారు. ఇంటర్మీడియట్లోకి వెళ్ళంగానే కాలేజీకి వెళ్తారు. వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళకున్న ఫ్రెండ్స్ వాళ్ళు ఇంటర్మీడియట్ అవ్వగానే ఇంజనీరింగ్లో కానీ మెడిసిన్లో జాయిన్ అవుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళినాక వేరే దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకుంటూ ఉంటారు. మరి అక్కడికి వెళ్ళినాక అక్కడ ఎవరితో సహవాసం చేయాలా? రూమ్స్లో ఉన్నప్పుడు ఎవరితో ఎలా ఉండాలా? లోకస్తులు ఎంతోమంది ఉంటారు. లోకంలో మనుషులు ఎలా రకరకాలుగా ఉంటూ ఉంటారు. వాళ్ళతో వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలా? మొదట మనం చూసుకోవాల్సింది దగ్గరలో మందిరం ఉందా, సహవాసం ఉందా,
ప్రార్థన చేసుకుంటే ఇక్కడ అవకాశం ఉందా? నా తోటి సహోదరులు ఎవరైనా కొంచెం ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? నేను ఎవరితో ఉండాలని ఆ సహవాసం కూడా మనం జాగ్రత్త చూసుకోవాలా. లేకపోతే ఈ లోకంలో నిలబడటం అనేది చాలా కష్టం. యేసుప్రభు వారు మూడవసారి వాళ్ళకి ఎందుకు ప్రత్యక్షమరుస్తున్నా తెలుసా? అప్పటికే 2 సార్లు వచ్చి వాళ్ళతో కనబరుచుకున్నా మళ్ళా పేతురు అన్నాడు, మళ్ళా చేపలు పట్టుతానని. ఈయన ఎప్పుడైతే అన్నాడో వీళ్ళు కూడా అంటున్నారు, మేము కూడా నీతో వస్తామన్నారు. అందుకంటే మనము వాక్యంలో ఉంటున్న మనము, ప్రార్థన వింటున్న మనం వల్ల మనము బాగుపడాలి, ఇంకోళ్ళు బాగు చేసేటట్టు ఉండాలి తప్ప మనం పడిపోతే ఇంకొకళ్ళని కూడా మనము పడవేసినట్టు ఉంటాం. మన అవిశ్వాసం కాదు, విశ్వాసంగా ఉందాం. లేచి నిలబడతాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభుతో చెబుదాం, ప్రభా నా ఆత్మీయాత్రలో నేను ఎలా నిలబడాలి నాకు నేర్పించండి ప్రభా. ఎన్నోసార్లు ప్రభా సాతాను మా కుటుంబాల్లో కూడా గోధుమ వల్ల జల్లించాలని వాడు ఎన్నోసార్లు ప్రభా ప్రయత్నం చేస్తూ మేము ఆత్మీయంగా నిలబడుకోకుండా వాడు ఎన్ని రకాలుగా మమ్మల్ని శోధిస్తున్నాడు ప్రభా. యవనస్తులకు ఉండే శోధనలు యవనస్తులకు, చిన్న బిడ్డలకు ఉండే శోధనలు చిన్న బిడ్డలకు, పెద్దవాళ్ళకు ఉన్న శోధనలు పెద్దవాళ్ళకు ప్రభా అపవాది ఎన్నోసార్లు వాడు శోధిస్తుండగా కూడా ప్రభా అయా ప్రతి శోధనను కూడా జయించగలిగిన విశ్వాసం మాలో దయచేయండి ప్రభా. అవునయ్యా, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూడాలన్నావు ప్రభా. మా ఆత్మీయాత్రలో మేము వెళుతున్నప్పుడు లోకంలో ఉన్న పరిస్థితుల వైపు చూడనే వద్దు ప్రభా. ఎన్నోసార్లు నీ గాయాలు రేపేవారికి ఉండనే వద్దు ప్రభా. మమ్మల్ని బట్టి నీ నామాన్ని ఎక్కడ అవమానకరంగా ఉండనే వద్దు ప్రభా. నీ కొరకు ప్రాణం పెడతానన్న పేతురు కొన్నిసార్లు తప్పిపోయినట్లుగా నీ మందిరంలో ఉంటూ నీ వాక్యం వింటూ నీ పాదాల దగ్గర ఎన్నో వాక్యాలు, కంటత వాక్యాలు కూడా నేర్చుకుని కూడా ప్రభా నేను ఎరుగని బిడ్డల వలె ప్రభా లోక సంబంధమైన మనుషుల వల్ల అవిశ్వాసులతో కలిసిపోయేవారుగా దేవా ప్రజలకు అనుమానం వస్తుంది ప్రభా. ఆ దినమందు ఆత్మపూర్ణులుగా ఉన్న గలీలను చూసినప్పుడు వీళ్ళు గలిలీరు కారాని ప్రజలు ఎంత సంతోషించారో. కానీ ప్రభా ఈ దినమందు వీళ్ళు ప్రార్థనకి వెళుతున్న వాళ్ళే కదా, పలానా సహవాసంకి వెళుతున్న వాళ్ళే కదా, దేవుని సన్నిధిలో వీళ్ళు ఉపవాస ప్రార్థనలో ఉంటున్న వాళ్ళే కదా, ఏంటి వీళ్ళు కూడా ఇక్కడ ఉంటున్నారని అయ్యా నీ నామానికి అవమానకరంగా మా జీవితాలు ఉండడానికి కాదు ప్రభా. పరిశుద్ధురా మాకు నేర్పించు ప్రభా. ఎన్నోసార్లు మాతో మాట్లాడచ్చు, మేము ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో కూడా దేవా నీవు లేఖనాల ద్వారా మాతో మాట్లాడుతున్నావు. పునరుద్ధానుడైన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు వాక్యాన్ని బోధిస్తూ వాళ్ళని బలపరుస్తూ ఎన్నో సత్యాలు వారికి నేర్పించి ఆ దినమందు వాళ్ళ ముందు ఎలాగైతే నువ్వు ఆరోహణమయ్యావో ప్రభా ఆదరణకర్త మా మధ్యకి పంపించి ప్రతి దినము మమ్మల్ని హెచ్చరిస్తూ దేవా మాతో ఉండి మాలో ఉండి మేము ఎలా ఉండాలి ఎలా ఉండకూడదో కూడా మాకు బోధిస్తున్నప్పుడు కూడా మా గుండెలు మండాలు కానీ చల్లారిపోయిన స్థితిలో ఉండటానికి కాదు ప్రభా. కృప కలిగిన దేవా నీకు వందనాలు తండ్రి. జ్ఞానం కలిగిన తల్లిదండ్రులుగా, జ్ఞానం కలిగిన బిడ్డలుగా ప్రభా ఆయన మా ఆత్మీయాత్రల ముందు సాగునట్లు సహాయం చేయండి ప్రభా. ఎందుకంటే ఆ దినమందు ఎన్నో అనుభవాలు పొందిన పేతురు కూడా నేను మరలా చేపలు పడతానని ప్రభా వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు కూడా మేము మీదకుతో వస్తామని వాళ్ళు కూడా వెళ్ళిపోయారంట ప్రభా. నిజమే ప్రభా, వాళ్ళ మనుషులు పట్టే జాలరగా చేస్తాను నువ్వు చెప్పావు. అదే పేతురు ప్రభా నేను పాపాత్ముండయ్యా అని అయ్యా ఎన్నోసార్లు అన్నాడు మనిషి కూడా మళ్ళా లోకంలోకి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు ప్రభా. అలా మేము ఉండనివద్దు ప్రభా. నీ వాక్యానుసారంగా జీవించే జీవితాలు బ్రతుకులు మాకు దయచేయండి. నీ వాక్యాన్ని స్థిరపరిచి బలపరచండి. కూడా నా ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపం చేసుకోండి. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. ఎవరు బలహీనంగా ఉండవద్దు, ఎవరైతే వేదనతో కన్నీటితో ఉండాలి, ఎవరైతే ప్రభా నాయన అప్పులని కాడికి నలిగిపోతున్నారో ప్రభా అయ్యా ఈ సంవత్సరం బిడ్డలు మళ్ళా చదువుల్లోకి వెళ్ళాలా, ఇంటర్మీడియట్ జాయిన్ అయిన వాళ్ళు ప్రభా అయ్యా నాయన ఇంజనీరింగ్ బిడ్డలు వెళ్ళాల్సింది ప్రభా. ఎలాగో వాళ్ళు ముందుకు వెళ్ళాలో, ఏది మేలుకరమైందో ఏది ఆశీర్వాదకరమైందో నీ చిత్తానుసారంగా మా బిడ్డలు నడిపించి మా బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా నీకు మహిమకరంగా ఉండాలి. కానీ ప్రభా నీ నామానికి అవమానకరంగా ఉండనివ్వకుండా వారి చేయి పట్టుకుని నడిపించు. ఆ దినమందు పేతురు కొరకు ప్రార్థన చేసినట్లుగా ప్రభా ఆ బిడ్డల కొరకు ప్రార్థించే తల్లిదండ్రులుగా సహాయం చేయ ప్రభా. నీ వాక్యం అలా స్థిరపరిచి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.